హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ టు శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మష్రూమ్తో మంచి టేస్టీగా చాలా సింపుల్గా చేసేసుకుని మష్రూమ్ ఫ్రైని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇలా మష్రూమ్ ఫ్రై చేసి లంచ్ బాక్స్లో పెట్టారంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువ మసాలాలు లేకుండా చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా సింపుల్గా చేసి పెట్టండి, టేస్టీగా తినేసేస్తారు. ఇలా మష్రూమ్ ఫ్రై చేసుకొని అన్నంలోకైనా, చపాతీ, రోటీ, పుల్కా ఇలాంటి వాటిల్లోకైనా నంచుకొని తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, ఈ టేస్టీ అండ్ సింపుల్ మష్రూమ్ ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం రండి. వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఈ మష్రూమ్ ఫ్రై రెసిపీ కోసం నేను ఇక్కడ 250 గ్రామ్స్ మష్రూమ్ని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసేసి పైన నల్లటి పొరను తొలగించేసేసుకొని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలానే అన్ని మష్రూమ్స్ని 2 ముక్కలుగా కట్ చేసేసుకొని ప్లేట్లోకి వేసేసుకొని ఈ మష్రూమ్స్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై కోసం స్టవ్ మీద కడాయి పెట్టేసేసుకొని కడాయిలో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నీ ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఈ మష్రూమ్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి, చాలా తక్కువ ఆయిల్తో ఈ ఫ్రైని చేసేసుకోవచ్చు. మష్రూమ్స్ అన్నీ వేసేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇవన్నీ బాగా వేగనివ్వాలి. అలానే ఈ ఆయిల్లో మష్రూమ్స్ అన్నీ బాగా కలిసేలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలానే మరొక 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకోవటం వల్ల ఇవి నల్లగా మారవు, అలానే తొందరగా ఉడికిపోయి దగ్గరగా చక్కగా ఫ్రై అయిపోతాయి. మష్రూమ్స్ అన్ని చక్కగా ఉడికిపోయి ఇలా దగ్గరగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ మష్రూమ్స్ అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద ఇదే కడాయిలో మరొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని తీసేసుకొని ఉల్లిపాయలని సన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే చాపర్లో వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 3 పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఈ 2 వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అంతా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవటం వల్ల ఉల్లిపాయ ముక్కలను తొందరగా మగ్గి వేగిపోతాయి. ఉప్పు అంతా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు అంతా కలిసేలా కలిపేసేసుకొని ఇప్పుడు పైన మూత పెట్టేసుకొని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. 1 నిమిషం అలా మూత పెట్టి తీసేసుకున్నాక చూడండి, ఉల్లిపాయ ముక్కలు చక్కగా మెత్తగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు మూత తీసేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువగా పట్టదండి, కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. మరి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగోదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే మనం ముందే వేయించి పక్కన పెట్టుకున్న మష్రూమ్ ముక్కలన్నిటిని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకోవాలి. మష్రూమ్స్ కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఫ్రైకి తగ్గట్టుగా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలానే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. మరొక 1/2 టీ స్పూన్ మామూలు చిల్లీ పౌడర్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలానే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మసాలాలు వేసేసుకున్నాక ఒకసారి అన్ని బాగా కలిసేలాగా ఈ ఫ్రై అంతా కలుపుకోవాలి. ఎక్కువ ఆయిల్ పట్టదన్నా కదండి, ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి, అడుగంటకుండా ఉంటుంది. ఇలా బాగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే ఈ కర్రీ అంతా దగ్గరగా అయ్యి ఆయిల్ అంతా కూడా ఈ విధంగా సపరేట్ అవుతుంది. కర్రీ అంతా ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళని పోసుకోవాలి, మరీ ఎక్కువగా పోసుకోకూడదు. అలానే 1/2 చెక్క నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం వేయటం వల్ల ఈ ఫ్రై అనేది మరింత టేస్టీగా ఉంటుంది. నిమ్మరసం పిండేసేసుకున్నాక ఇప్పుడు మనం వేసుకున్న నీళ్ళని అలానే నిమ్మరసాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. పోసుకున్న నీళ్లు, నిమ్మరసం అంతా కూడా బాగా ఇంకిపోయి కర్రీ అంతా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం ఫ్రై చేసేసుకున్నామంటే ఇందులోని వాటర్ అంతా ఇంకిపోతుంది. అలానే మనకి ఆయిల్ కూడా పైకి సపరేట్ అవుతూ కనిపిస్తుంది. చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అయి కనబడుతుంది కదా. అంతేనండి, ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా చపాతీలోకైనా, రోటీలోకైనా, అన్నంలోకైనా సర్వ్ చేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ మష్రూమ్ ఫ్రైని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.